లవ్ ఇండియా ఫ్యామిలీ చర్చ్ దగ్గరికి మేము వచ్చున్నాము. ఒక టీముగా వచ్చున్నాము విజయవాడ నుంచి. బిషప్ జాన్ వెస్లీ గారి ద్వారా మేమందరం కూడా ఈ దినమంతా కూడా ఈ చర్చిలో పాల్గొని మరి ఆత్మీయ సందేశాన్ని ఇవ్వడానికి మన మధ్యలో ఉన్నటువంటి జాన్ వెస్లీ గారు ఈ రెండు సర్వీసుల్ని మరి ఆత్మీయంగా నడిపించిన దాన్ని బట్టి వందనాలు. సమయంలో మరి చర్చిలో ఉన్నటువంటి క్వైర్తో నేను మాట్లాడుతున్నాను. మరి మనీషా గారు మనతో ఉన్నారు. మరి మనీషా గారు నేను కొన్ని మాటలు అడగబోచుండగా తన యొక్క సమాధానం మనం విందాము. మనీషా గారు, మరి ఈ చర్చ్లో మీరే కదా వర్షిప్ లీడరు? లీడర్ కాదు, మెంబరు. మరి వర్షిప్ను ఎలా మీరు నడిపిస్తారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా మాకు? ఎస్, యాక్చువల్లీ మేము వర్షిప్ అందరికీ ఛాన్స్ ఇస్తాము. యాక్చువల్గా ఐఎమ్ నాట్ ద లీడర్, నేను లీడర్ కాదు, బట్ మేము అందరికీ ఛాన్స్ ఇస్తాము. అందరు చాలా ప్రొఫెషనల్గా ప్రిపేర్ అవ్వాలి అనేసి. సో మేము కోఆర్డినేటింగ్ చేస్తూ చాలా కోఆర్డినేటింగ్ టు ఫ్యామిలీ మెంబర్స్ లాగా కోఆపరేట్ చేస్తూ అందరిని ఎంకరేజ్ చేస్తూ మేము అందరం కలిసి ప్రేయర్ వైజ్ ఫ్రైడే ప్రేయర్స్, సాటర్డే ప్రేయర్స్ అండ్ సండే ప్రేయర్స్ అలా తీసుకుంటూ టైం స్పెండ్ చేస్తూ మేము లైఫ్లో గ్రోత్ అవుతున్నాం. మంచిదండి. మరి ఈ యొక్క వర్షిప్ ద్వారా ఎంతమంది ఆత్మీయంగా ఎదుగుతున్నారు, మరి ఎంతమంది మీతో పాటు సహకరిస్తున్నారు చెప్పగలరా? ఎస్, చాలామంది. యాక్చువల్లీ ఇది మాది 5th or 6th వర్షిప్ టీమ్. యాక్చువల్లీ ఇంకా చాలామంది ఉన్నారు. సో మెనీ గర్ల్స్ ఇన్ వర్షిప్ టీమ్. సో దే ఆర్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ వర్షిప్. సో ఇప్పుడు మేము ఎంతమంది ఇక్కడ నిల్చున్నాము అంతకన్నా ఇంకా చాలా మెంబర్స్ ఉన్నారు. మేబీ 15 to 16 మెంబర్స్ వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు. చాలా మంచిదండి. మరి ఈ వర్షిప్ టీం ద్వారా మరి ఇంతమంది ఈ విధంగా ఆత్మీయంగా బలపడుతున్నారని మనీషా గారు చెప్తున్నారు. ఇంకా మీరు వ్యక్తిగతంగా మరి ఈ యొక్క చర్చ ఆవరణంలో మరి ఇంకా ఆత్మీయంగా ఎవరన్నా ఇంకా మీరు ప్రిపేర్ చేస్తున్నారా? ఇంకా అనేక మంది యూత్ని కానీ మరి అనేక మందిని మరి వారిని మరి అట్రాక్టివ్ మరి సాంగ్స్ ద్వారా కానీ మెమరీ వర్డ్స్ ద్వారా కానీ మరి బైబిల్ మరి స్టడీ ద్వారా కానీ మీరు ఏమన్నా వాళ్ళని ఆకర్షింపడుతున్నారా? ఎస్, యాక్చువల్లీ మేము ఎవ్రీ ఫ్రైడే మేము అందరినీ పిలుస్తాము. చర్చ్ గ్రూప్లో మెసేజ్ పెట్టేసి అందరు వచ్చాక అందరినీ కూర్చోపెట్టి వోకల్స్ నేర్పిస్తాము, బైబిల్ స్టడీ తీసుకుంటున్నాము. ఎవ్రీథింగ్ మేము తీసుకుంటున్నాం, ట్రై చేస్తున్నాము దేవుని రాజ్యానికి ఇంకా గాడ్ ఎక్కువ వాళ్ళని వాడుకోవాలని. ఓకే, మంచిదండి. మరి పాస్టర్ గారు మీకు సహకరిస్తున్నారా? పాస్టర్ గారితో పాటు చర్చ్ ఎల్డర్స్ అందరూ కూడా మీతో సహకరిస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఏదో పాడుకుంటున్నారులే పోనీలని ఏదో పాడుకోనీలని వదిలేస్తున్నారా? No, my church pastor is very sweet person. We are very lucky to have అలాంటి పాస్టర్ని. అంటే మా లైఫ్లో మేము లక్కీ పర్సన్ మా లైఫ్లో వచ్చాడు ఆ పాస్టర్. బికాస్ వీఆర్ చంద్రపూర్లో అందరికన్నా లక్కీ పర్సన్ మేమే, ఐ థింక్. బికాస్ సునీల్ పాస్టర్, హీస్ అ వెరీ స్వీట్ పర్సన్. ఐ హ్యావ్ నో వర్డ్స్, నా దగ్గర వర్డ్స్ లేదు, ఐమ్ స్పీచ్లెస్ యాక్చువల్లీ. హీస్ అ వెరీ స్వీట్ అండ్ హంబుల్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ మనీషా గారు. మరి చర్చ్ గురించి మరి యూత్ కూడా మంచి సాక్ష్యం ఇచ్చున్నారు. మరి పాస్టర్ గారి గురించి చాలా మంచిగా సాక్ష్యం ఇచ్చున్నారు. ఒక బిడ్డల్లాగా చూసుకుంటారని ఈ చర్చిలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా కేర్ తీసుకొని అదేవిధంగా వాళ్ళని ఒక సొంత బిడ్డలాగా చూసుకుంటూ అదేవిధంగా వారి యొక్క అవసరాలు కూడా చూస్తూ పాస్టర్ గారు ప్రతిదినము వారి గురించి ప్రార్థన చేస్తూ మరి వారికి ఉన్న అవసరతల్లో ఒక్కొక్కసారి ప్రార్థనలో పెట్టి నడిపిస్తూ ఈ విధంగా చేస్తున్నారని ఈ విధంగా సాక్ష్యాన్ని మేము విన్నాము. ఇంకా చివరిగా మరి అందరూ కూడా మరి యూత్ మీటింగ్లో అందరూ కలుసుకొని మీరు అందరూ మాట్లాడుకొని ప్లాన్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తారా, లేకపోతే సొంతగా ఎవరైనా డిసిషన్ ఉంటాయా? నో, వర్షిప్ లీడర్ డిసిజన్ ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే. మేము ఓన్లీ ప్లాన్ చేస్తాము, బట్ డిసిజన్ మాత్రం ఫైనల్గా ఓన్లీ వర్షిప్ లీడర్ది ఉంటుంది. అండ్ హీఈస్ బెనీ పాస్టర్ వాళ్ళ సన్. థ్యాంక్ యూ అండి మనీషా గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి జవాబులు ఇచ్చారు. మరోసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను.